అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను స్వప్న. వెల్కమ్ టు సుగంధ నేచర్. నా మింట్ బొకేని చూసారా? నా ఆనందం మాటల్లో చెప్పలేను. నేనేనా ఇంత బాగా పెంచాను అని అనిపించింది. సమ్మర్లో కూడా ఇంత బాగా ఎలా పెరిగిందో అనుకుంటున్నారా? మరి చూసేయండి. మీకేమనిపిస్తుంది? ఇది అచ్చం బొకేలా లేదండి? అసలు వీటికి నీళ్లు పోసినప్పుడు గాలి ఇటు నుంచి ఇలా ఇంట్లోకి వీస్తున్నప్పుడు పుదీనా వాసన అద్భుతంగా వస్తుందండి. అసలు ద్రాక్ష గుత్తుల్లాగా అలా వర్ణించలేను. మొక్కలు గార్డెనింగ్ తెలిసిన వాళ్ళకి ఆ ప్రేమ, ఆ అనుభూతి నేను చెప్పే మాటల్లో వాళ్ళు కూడా అనుభవిస్తారని అనుకుంటున్నాను. అసలు ఇదిగో చూడండి, నా చేత్తో ఇలా బొకేలా పట్టుకొని నేను చాలాసేపు ఈ మొక్కతో ఆడుకున్నానండి. అసలు చాలా సంతోషం వేసింది. మొదటిసారండి నా లైఫ్లో మొదటిసారి ఒక కిచెన్ బాల్కనీలో ఈ విధంగా పెంచగలిగాను అనకుండా అదే పెరిగిందని నేను అంటున్నాను. ఇంట్లో అసలు మీకు మట్టి కూడా చాలా చాలా తక్కువగా వేశాను ఇందులో. మీరు చూడొచ్చు, ఇది 1 అడుగు టబ్ అన్నమాట. ఇందులో కాస్త అంటే కంపోస్టే ఎక్కువగా ఉందండి, మట్టి చాలా తక్కువ ఉంది. ఒక మంచి వీడియో మీకోసం చేస్తున్నాను. అసలు నేను మట్టి వాడి 5 సంవత్సరాలు అయింది. నా బాల్కనీలో ఉన్న మొక్కలకు కంపోస్ట్నే రిపీట్ చేస్తూ ఆ కంపోస్ట్నే ఇస్తూ వీటిని ఇలా పెంచుకుంటూ వచ్చాను. మీకు క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయట నుంచి పైసా ఖర్చు పెట్టకుండా కూడా మన మొక్కల్ని ఇంత బాగా పెంచుకోవచ్చండి. నాకు చాలా ఇష్టం. నేను ఇంట్లో ఉపయోగించడానికి మొత్తం సరిపోతుంది. షర్బత్ చేసుకున్నా, బిర్యానీస్ చేసుకున్నా, లేదా ఇలా దోమలు, ఎటువంటి కీటకాలు కూడా ఈ వాసనకి రావండి. మస్కిటో రిప్లెంట్ కింద కూడా ఈ మొక్కను మనం పెంచుకోవచ్చు. నేను నా డ్రాయింగ్ రూమ్లో ఒక 10 రోజుల వరకు పెట్టానండి. ప్రతి ఒక్కళ్ళు అడగడమే, ఎంత బాగా వచ్చింది, ఏం వేస్తున్నారు అనేసి. మీ అందరికి కూడా చూపించాలి కదా. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఫుల్ వీడియో నేను చేయలేదండి, మారేడు భృంగరాజ్ తప్ప. సరే, ఇది కూడా మీతో షేర్ చేసుకుందామని జస్ట్ నేను మార్కెట్లో కొనుక్కొచ్చి ఆ కాడలు నాటితే, 1-2 కాడలు నాటితే ఇంత పాకి మొత్తం పక్క టబ్లో కూడా పాకి అంత ఎక్కువగా వచ్చిందండి. నిజంగా చాలా సంతోషం అనిపించింది. మనం తలుచుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా చేయగలమని అనిపించింది. ఇదిగోండి, పక్క టబ్లోకి ఈ విధంగా పాకేసింది. అసలు ప్రతిరోజు అండి తలుపు తీయంగానే నీళ్లు పోస్తున్నప్పుడు భలే సువాసన వస్తుందండి. అసలు మీరు నమ్మలేరు. కొంచెం ఎండే వస్తుందండి. అసలు ఒక 2-3 అవర్స్ మాత్రమే వస్తుంది నా బాల్కనీలో ఎండ. అలా బయట వరకు మొత్తం పాకిపోయిందండి పచ్చగా. మీరు ఆకును దగ్గరగా చూసినట్లయితే మొత్తం వాటిల్లో ఎసెన్షియల్ ఆయిల్స్ ఫుల్గా నిండి ఒక్క ఆకు తీసుకున్నా చాలండి, అంత చాలా బాగా వచ్చింది. నేను ప్రతిసారి ఇంత తీసుకుంటాను. అసలు కొయ్యాలనిపించదండి. చాలాసేపు కొయ్యాలా వద్దా అని ఆలోచించి అక్కడక్కడ కోస్తాను అనమాట. ఎందుకంటే అవి ఎక్కడ పలచబడిపోతుందా ఆ డెన్సిటీ అని చెప్పేసి కొంచెంగానే కోస్తాను. ఇలా టేబుల్ మీద పెట్టి చాలాసేపు వీటిని చూసుకున్నానండి. మీకు నచ్చింది కదా? మీకు ఎలా అనిపించింది? మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను మీకు ప్రతి ఒక్కరికి మెసేజ్ చేస్తాను. నేను ఎలా పెంచుకుంటున్నానని కూడా మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఒట్టి పూల మొక్కల కంపోస్ట్తో మాత్రమే వీటిని పెంచుకుంటున్నానండి. మట్టి కొన్ని సంవత్సరాలు అయిపోయింది నేను మట్టి వేసి. కంపోస్ట్తోనే మొత్తం మొక్కలు పెంచవచ్చు అనేది మాత్రం తెలుసుకున్నాను. మీకు ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాను. మీరు నా ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ఇదిగోండి, చూసారా? ఇది డైనింగ్ ఏరియా దగ్గర పెట్టాను. తర్వాత దీన్ని డ్రాయింగ్ రూమ్లోకి మార్చాను. ఎంత అందంగా ఉందో కదా. అసలు డెకరేటివ్ ఐటమ్సే కాదండి, మొక్కలతో కూడా ఇలాంటి మింట్ వీటితో కూడా ఇంత అందం వస్తుందనేది పెట్టాకే తెలిసింది. ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటే ఇంకా బాగా అనిపించింది. వీటితో కూడా మనం మన ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు అని. మీకు ఎలా అనిపించింది? తప్పకుండా నాతోటి మెసేజ్ చేస్తూ ఉండండి. ఇవే కాకుండా మీకు సీడ్స్ ఎవరెవరికి ఇస్తున్నానో వచ్చిన తర్వాత వాటిని మీరు మీ ఇంట్లో మొలిచిన తర్వాత తప్పకుండా నాతో షేర్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్తాను. వాటికి వాటరింగ్ ఎలా ఇవ్వాలి ఏంటి అని, అంటే నేను ఎలా ఇచ్చానో మీకు అది చెప్తాను. నాకేం పెద్ద ఐడియా లేదు, కానీ ఇవన్నీ కూడా నేను అనుభవంతో
నా దగ్గర నేను మొక్కల్ని ఎలా పెంచుతున్నానో మాత్రమే మీకు చెప్పగలను. నేను ఇందులో ఎక్స్పర్ట్ కాదండి. వీటిని పెంచుతూ వాటితో వచ్చే మంచి చెడును గమనించి నేను మీతో షేర్ చేస్తాను. చూసారా ఎంత షైనింగ్ ఉన్నాయి చూడండి ఆకులు. అసలు మీకు షర్బత్లో కానీ, గ్రీన్ చట్నీస్, బిర్యానీలో, కర్రీస్లో అసలు ఏ రకంగా వాడినా అండి ఆరోమానే వేరు. ఇంట్లో పెరిగిందే అంత అద్భుతంగా ఉంది. కొత్తగా ఇప్పుడు వరకు ఎవరు పెంచలేదంటే తప్పకుండా పెంచుకోండి. ఇగోండి వీటితో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అలంకరణగా పెట్టుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో కూడా ఒక దోమ కూడా కాదు కదా, ఎటువంటి కీటకాలు కూడా రావు ఈ వాసనకి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ స్వప్న.